నిజమే. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల మధ్య బడ్జెట్ వార్ కాస్త గట్టిగానే కనిపిస్తుంది. రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న సినిమా గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ జక్కన్న సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అయినా కూడా లీకేజ్లు మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్ స్కెడ్యూల్లో ఎలాంటి లీకులు బయటికి రాలేదు, కానీ ఒరిస్సాలో మాత్రం ఏకంగా మహేష్ బాబు వీడియోనే లీక్ అయిపోయింది. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి ముందు నుంచి ఒక ప్రచారం జరుగుతోంది. రాజమౌళి ఏకంగా 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడనే టాక్ ఉంది. మేకర్స్ కూడా ఎంతని అడగకుండానే అన్లిమిటెడ్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట. ఎంత కాదనుకున్నా రాజమౌళి మహేష్ సినిమా బడ్జెట్ 800 కోట్లకు తక్కువగా ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే పుష్ప 2 తర్వాత అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా బడ్జెట్ కూడా 800 కోట్లనే మాట నడుస్తుంది. పుష్ప మూవీకి ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లుగా కాలీవుడ్ టాక్. ఇందులో అత్యధికంగా 250 కోట్లు విఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు చేయనున్నారట. పైగా ఇది అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. కాబట్టి బడ్జెట్ గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఒకవేళ మహేష్ సినిమా 1000 కోట్లయితే ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమానే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ బడ్జెట్స్ అన్ని రూమర్సే, కాబట్టి ఈ సినిమాల రిలీజ్ వరకు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.